రాష్ట్రపతికి గవర్నర్కు గడువులు పెట్టలేమని తాజాగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదేనా? దాంట్లో కీలకమైనది ఏంటంటే బిల్లు కేసు రెండోసారి పంపినా ఆమోదం గవర్నర్ ఇష్టం, అప్పుడు కూడా రాష్ట్రపతికి నివేదించవచ్చు. మంత్రివర్గం సలహా విధిగా పాటించనక్కర్లేదు. సుదీర్ఘకాలం ఆపడం మాత్రం సరికాదని అంటూనే మళ్ళీ అప్పుడు కోర్టులు సమీక్షించవచ్చు అన్నారు. మొదటేమో గడువులోగా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులోని ఒక బెంచ్ చెప్తే ఇప్పుడు పూర్తి ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది బాలరాజు గారు? ఓకే, సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తమ దగ్గరకు వచ్చిన బిల్లులు 3 నెలల లోపునే పరిష్కరించాలనేది ఒక తీర్పు ఇచ్చింది. దాని మీద మళ్ళీ రాష్ట్రపతి గారు కొన్ని క్వశ్చన్స్ సుప్రీంకోర్టు వేయడంతో సుప్రీంకోర్టు మళ్ళీ నిన్న పునఃసమీక్షించింది. ఆ క్రమంలోనే గవర్నర్ కానీ రాష్ట్రపతిని కానీ మనం ప్రశ్నించే అవకాశం లేదనే అవకాశాన్ని చెప్పింది. అదే క్రమంలో ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పేది ఏంటంటే, గతంలో గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై గారు కావచ్చు, ఇవాళ తమిళనాడులో జరుగుతున్నటువంటి రవి గారికి సంబంధించిన అంశం కావచ్చు, కేరళలో జరుగుతున్న అంశం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి తమిళనాడు సంబంధించిన ప్రభుత్వం, స్టాలిన్ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళడంతో ఈ అంశం తెర మీదకి వచ్చింది. సుమారు 10 బిల్లులు కాస్త అక్కడ పెండింగ్ లో పెట్టడం, ఇక్కడ తమిళసై ఉన్నప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పెండింగ్ లో పెట్టడం, అదే రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరిస్తా ఉన్నారనే అంశం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ యొక్క ఆందోళన ఉన్నది. దాని మీదనే ఇలా ప్రభుత్వాలు కోర్టుకు వెళ్ళిన పరిస్థితుల్లో కోర్టు కొన్ని సందర్భాల్లో ఆపొద్దు, 3 నెలలు ఆపినట్టయితే ఈ బిల్లులు పరిష్కారం అయినట్టే అని చెప్పింది. మళ్ళా రాష్ట్రపతి గారు దాన్ని వెళ్ళడంతో మళ్ళా రాష్ట్రాల హక్కులు హరించే అంశం ఇవాళ స్పష్టంగా తెలియాలి. ఫెడరల్ స్ఫూర్తి అని చెప్తున్నారు, రాష్ట్రాలతో కూడిన కేంద్రం అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్రాల హక్కులు హరించేటువంటి సందర్భంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీగా కొన్ని గవర్నర్ పట్ల, గవర్నర్ అధికారుల పట్ల మాత్రం కొన్ని సందేహాలని అనేక సందర్భాల్లో వ్యక్తం చేసినవి. రైట్, ఓకే. సతీష్ గారు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీ వాదన ఏమిటి? సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వటం వల్ల అది ప్రజాస్వామ్యానికి మంచిదేనా కాదా? ముందుగా చర్చలో పాల్గొన్నటువంటి బాలరాజు గారికి, మన వైఎస్ఆర్సీపీ నాయకులకు, మీకు సాక్షి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆయా ప్రజల అభిమతం మేరకు కొన్ని చట్టాలు చేస్తే వాటిని ఆమోదం తెలపకుండా, కనీసం రీమార్క్స్ కాల్ఫార్ చేయకుండా అలా చేయడం ద్వారా ప్రజాస్వామ్యము కూనీ చేయబడుతుందనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకనంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు ఒక చట్టం చేస్తే రాష్ట్రపతి గారు కానీ లేదా గవర్నర్ గారు కానీ దాన్ని ఆమోదం తెలపకుండా, కనీసం దానికి ఏమైనా మార్పులు చేర్పులు అవసరమని రీమార్క్స్ కాల్ఫార్ చేయకుండా అనేది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల అభిమతం మేరకు ఆ రాష్ట్రాలు బిల్లు రూపొందించినప్పుడు దాన్ని ఆమోదించవలసినటువంటి ఆ రాష్ట్ర ప్రజల ఆమోదం మేరకు రూపొందించబడతాయి. కాబట్టి ఆ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని, మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఒక కామన్ మ్యాన్గా, రాజకీయ స్ఫూర్తి కలిగినటువంటి రాజకీయ ఆలోచించవలసినటువంటి సమస్య వస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు రాజ్యాంగం అనండి, తీర్పు అనండి 50% మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని ఒక ఇది ఉంది. కానీ మీరేం చేశారు? 50% మించి ఇచ్చేస్తామని చెప్పి తీర్మానం చేసి బిల్లు చేసి పంపించారు. అటువంటిప్పుడు గవర్నర్లు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి కదా, రాష్ట్రపతి పరిరక్షించాలి. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిమతం మేరకు ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కడైతే తమిళనాడులో 9 షెడ్యూల్ చేర్చారో దాన్ని రిమార్క్స్ అన్న కాల్ఫార్ చేయాలి, లేదంటే రిటర్న్ చేయాలి కదా. ఏది చేయకుండా ఓళ్ళు పెట్టడం అంటే ఈ ప్రజల యొక్క మనోభావాలు గౌరవించినట్ట, వాళ్ళని అవమానించినట్టు అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఆలోచించవలసినటువంటి అంశం. ఏది చేయకుండా ఉండడం చేత అటు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఏ రకమైనటువంటి సందేశాన్ని పంపినట్టయితుందో కూడా ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఆలోచించవలసినటువంటి విషయం. అలా చేయడం ద్వారా మిగతా రాష్ట్రాలకు ఒక న్యాయం, ఇంకో రాష్ట్రానికి ఒక న్యాయం చేయడం ద్వారా ప్రజల యొక్క అభిమతాలకు ఏ విధంగా న్యాయం చేసినట్టయితే కూడా మనం అందరం కూడా ఆలోచించవలసిన అంశం. సో అంటే ఒకటి, రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకు వీళ్ళు ఆపకుండా చూడాలి. కేంద్రమే పెత్తనం చేసే పరిస్థితి వస్తుందేమో అని అనుమానం అయితే కలుగుతుంది కదా. ఇప్పుడు 3 నెలల లోపు పరిష్కరించాలి, లేకపోతే పాస్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం కల్పించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ సవరించినటువంటి పరిస్థితి, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఫుల్ బెంచ్ కల్పించుకొని సవరించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?
అక్కడ తమిళనాడు రాష్ట్రం ఆ విధంగా చేస్తుంది కాబట్టి విపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్టాలిన్ గాంధీ గవర్నమెంట్ అలాంటి పరిస్థితి కలిగించింది కదా. మరి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఎందుకు రావట్లేదు? వాళ్ళకి అసలు ఇబ్బంది ఉండదు కదా, ఎందుకు ఇలాంటి పరిస్థితి రావట్లేదు? అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక చట్టాన్ని రూపొందించినప్పుడు దాన్ని ఆ రాష్ట్ర ప్రజల అభిమతం మేరకు చట్టాన్ని చేసినప్పుడు దాన్ని ఆమోదించవలసినటువంటి బాధ్యత అంటే అట్లా అని ప్రభుత్వం చెప్పి ఏకపక్షంగా ఆమోదించడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మీరు కొన్ని సందర్భాల్లో మీ ప్రభుత్వాన్ని కాదు, కొన్ని ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు బిల్లులు పాస్ చేస్తే వాటన్నింటినీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే జనంలో నిరసన వస్తే కూడా జరిగినటువంటి సందర్భాల్లో ఆపే అధికారం కూడా ఉండాలి కదా రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ. ఆమోదమైన తెలపాలి రాజ్యాంగబద్ధ సంస్థ, లేదంటే రిమార్క్స్ అన్న కాల్ఫర్ చేయాలి. అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నా సవరించండి అని చెప్పి రిమార్క్స్ అన్న కాల్ చేయవలసిన అవసరం ఉంటుంది కదా. ఏది చేయకుండా ఓళ్ళో పెట్టడం అనేది ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించినట్టా లేదా అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. మంచి పద్ధతి కాదు కదా అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. ఇదైతే మొత్తం దేశ ప్రజలంతా కూడా దీని మీద చర్చించాల్సిన అవసరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కదా. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా మరి అంతకుముందు బెంచి గడువు పెట్టింది కదా, గడువు ఉంటే మంచిది అంది కదా. మరి ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది, ఖచ్చితంగా గౌరవిస్తాం. అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రజల యొక్క మనోభావాలను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మనోభావాలను కూడా గౌరవించవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. ఆ రకంగా ఆలోచించాలనేదే కామన్ మ్యాన్గా ఆలోచన. రైట్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంకోటి, రైతులు తాగుబోతులు వాళ్ళు డ్రామా కంపెనీల వాళ్ళు తాగొచ్చి కాన్వాయ్కి అడ్డుపడ్డారని మంత్రి సీతక్క గారు అన్నారంట. నమస్తే తెలంగాణలో ఈ వార్త వచ్చింది, మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? నిజంగానే అట్లా అనొచ్చా? అనకూడదు కదా. వాళ్ళు ఏదో ధర్నాలు, వాళ్ళు ఏదో ఆందోళన నిరసన చెప్పడానికి వెళ్తే రైతుల గురించి ఎవరు కూడా అట్లా మాట్లాడరు. మన నమస్తే తెలంగాణ ఏ విధంగా అయిపోయిందంటే అనకపోయినా అన్నట్టు, అంతేనా? ఆ సోషల్ మీడియా కూడా అనకపోయినా అన్నట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే రాజకీయం వేరు, ఈ విధంగా వ్యక్తిగతంగా తప్పకుండా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. ఏ వ్యక్తులనైనా ఏ వ్యవస్థనైనా ఎప్పుడైనా ఒకరిని వీలైతే గౌరవించాలి, లేకపోతే వ్యవస్థగతంగా విమర్శించాలి. కానీ వ్యక్తిగతంగా రైతులను కానీ ఇంకో వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కానీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదా లేనిది ఉన్నట్టుగా వారిపైన ప్రోవోకేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఈ సమాజంలో అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అధికారం అనేది ఎవరు సొంతం కాదు కదా. మేము ఎక్కడ కూడా గౌరవ మంత్రి గారు ఆమె డౌన్ టు ఎర్త్ చూసినటువంటి వ్యక్తిగా, ఒక మహిళా మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఆ విధంగా మాట్లాడుతున్నది మనం కూడా కొంచెం ఆలోచించాలి కదా. గతంలో కనీసం పార్లమెంట్లో అసెంబ్లీ సచివాలయంలోకి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలో చేయనటువంటి వాళ్ళు ఈ విధంగా రైతుల గురించి మాట్లాడుతుంది ఎందుకనంటే ఒక డౌన్ టు ఎర్త్ అత్యంత కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తిగా, అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆ విధంగా మాట్లాడుతుంది. వారి యొక్క స్వభావం కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అలాంటిది కాదు అనేది కదా. కరోనా టైంలో బాలరాజు గారిని అడుగుదాం మరి, వారి పత్రిక కదా. అంబటి రామకృష్ణ యాదవ్ గారు ఏపీ పిసిసి ప్రధాన కార్యదర్శి, నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు సార్, రిజర్వేషన్స్ గురించి 50% దాటకూడదు, దాటితే అది చట్టవిరుద్ధం అవుతుంది కాబట్టి అటువంటి బిల్లు ఆమోదించాలా అని అడిగారు. అయితే కాన్స్టిట్యూషన్ లో 50% దాటద్దని లేదు సార్. సుప్రీంకోర్టు పరిధిని విధించింది 50% దాటడానికి వీలు లేదు. 50% మించి కనుక రిజర్వేషన్స్ ఇస్తే మేము దాన్ని సమీక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప రాజ్యాంగంలో ఎక్కడ లేదు సార్. అవును, రాజ్యాంగం కాదు. ఇక్కడ ఒక పాయింట్ రైట్, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, పార్లమెంట్ ఏమి దాన్ని రివర్స్ చేయలేదుగా, చేసే అధికారం అదే సార్ చెప్తున్నా సార్. సో ఏ రకమైన రిజర్వేషన్ కూడా 50% దాటద్దు అన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు అది సుప్రీంకోర్టు దాన్ని నేను కొట్టేలేదు సార్. సుప్రీంకోర్టు పార్లమెంట్ నిర్ణయం కదా. ఎస్ సార్, పార్లమెంట్ నిర్ణయం నేను అనేది. అదే విధంగా రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం రాష్ట్రానికి సంబంధించి పెంచుకునే అధికారం కానీ తగ్గించుకునే అధికారం కానీ రాష్ట్రాలకు కూడా అధికారం ఉంది సార్. ఆ రాష్ట్రానికి సంబంధించి అది ఎలాగంటే సైంటిఫిక్ ప్రాసెస్ లో జనాభా లెక్క తీసి ఎస్సీ వర్గీకరణ విషయంలో అట్లా చెప్పారు కదా, చెప్పారు. సో అది తదనుగుణంగా జనాభా లెక్కలు తీసి ఈ జనాభా ఇంతున్నారు అని రాజ్యాంగ పరిధిలోనే ఈ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఒప్పుకోవాల్సిన ఆలోచన, ఒప్పుకోవాల్సిన పద్ధతి బ్రాడర్ సెన్స్ లో ఆ సుప్రీంకోర్టు జడ్జెస్ కు ఉండాలి తప్ప ఒక వర్గాన్ని 75 సంవత్సరాలుగా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తేల్చడానికి ఇష్టపడకపోవడం ఎంతవరకు న్యాయం అనేది కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఫైనల్ గా రాజ్యాంగ ధర్మాసనం ఈ రకమైన తీర్పు ఇచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది?
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరే, వాళ్ళు వయా మీడియాగా ఎవరికి అదే ఇబ్బంది లేకుండా తీర్పు ఇచ్చారు కానీ, బట్ ఎథికల్ గా చూసుకున్నప్పుడు గవర్నర్స్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ డెఫినెట్ గా ఆ చట్టాన్ని తొక్కి పెట్టడం అనేది వాళ్ళ దగ్గర ఏళ్ల తరబడి ఉంచుకోవడం అనేది ఏ రకమైన న్యాయానికి వాళ్ళు లోబడి ప్రవర్తిస్తున్నట్టు, రాజ్యాంగానికి లోబడి ప్రవర్తిస్తున్నట్టు అనేది ఒక ఆత్మసాక్షి కూడా వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా. అంటే రాష్ట్రపతి అన్న కనీసం రాష్ట్రపతి అన్న ఎలక్టెడ్, పార్లమెంటు లేకపోతే శాసనసభలు అన్ని కలిపి ఎన్నుకుని, గవర్నర్ అయితే నామినేటెడే కదా మోస్ట్ అంతా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం అనేది గవర్నర్ వ్యవస్థ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల మనం కేంద్రంలో అట్టగా చేసాంలే కానీ, కాకపోతే ఇప్పుడు నేనేమంటే కొమ్మేని గారు గతంలో లోటుపాట్లు జరిగి ఉన్నాయి లేదా తప్పు జరిగి ఉంటే దాన్ని సమీక్షించుకొని మనం అభివృద్ధి దిశగా తప్పులు సరిదిద్దుకొని మంచి దిశగా ప్రయాణించాలి తప్ప గతంలో ఒక పొరపాటు జరిగింది కాబట్టి మేము ఇంకొక 10 పొరపాట్లు చేస్తాం అని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మాట్లాడితే దాన్ని మనం సమర్థించలేం కదా కొమ్మనేని గారు. నేను సమర్థించమంటలా, కాకపోతే నేను నా బాధ్యతగా నేను రిఫర్ చేయాలి కాబట్టి చేశాను. మీరు గతంలో 1-2 ఏదన్నా జరిగి ఉంటే దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు సృష్టిస్తామంటే అది న్యాయం. జవహర్లాల్ నెహ్రూ గారి కాడి నుంచి ఆయన విమర్శిస్తున్నారు దేశ ప్రధాని గారికి. మనం ఏం చేస్తాం, ఇక అది ఒక ట్రెండ్ గా మారుతా ఉంది. ఇప్పుడు జనం చరిత్ర పాఠాలు రాసినప్పుడు అప్పుడు చరిత్ర పాఠాలు చదువుకోవాలా పిల్లలు, లేదా ఇప్పుడు రాస్తున్న పాఠాలు చదువుకోవాలా అనే సందేహం కూడా వస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని వల్ల ఇప్పుడు చరిత్ర పట్ల టీవీ సమీక్షలకు వచ్చే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉందో లోతుగా చరిత్ర నేర్చుకోవాల్సిన పరిస్థితి. చరిత్ర అనేది కూడా ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చేసే పరిస్థితి. ఇప్పుడు ఆ రోజులు ఇందిరాగాంధీ గారి టైంలో అనుకుంటా టైమ్స్ క్యాప్సూల్ అని చెప్పి చరిత్ర అంతటిని రికార్డ్ చేసి ఓ చోట నిక్షిప్తం చేసిన సందర్భం ఉంది. మరి ఇప్పుడు చరిత్ర రకరకాలుగా పార్టీలు మారితే చరిత్రలు మారిపోతాయి అనేది కూడా చర్చనీయాంశం. చూద్దాం మరి దీని పరిణామ క్రమం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నేషనల్ లెవెల్లో ఎట్లా స్పందిస్తుంది ఏమిటి అనే దాని మీద కూడా చూద్దాం.